2 లక్షల కోట్లు అప్పు చేశారు 1.5 సంవత్సరంలో. 6,000 కోట్లు, జస్ట్ 6,000 కోట్లు ఖర్చు పెడితే ఆ మెడికల్ కాలేజీలు పూర్తయిపోతాయి. వాటికి అది ఖర్చు పెట్టలేమని ప్రభుత్వం అంటే ఎందుకు పెట్టాలి 6,000 కోట్లు ప్రభుత్వం అనని రాధాకృష్ణ గారు వార్త రాస్తారు. వైసీపీ విషం జిమ్ముతోందంట, జగన్మోహన్ రెడ్డి విషం జిమ్ముతున్నారంట ప్రైవేట్కి అమ్మేస్తుంటే. 2,09,083 కోట్లు ఇప్పుడు 2,09,083 కోట్లు. నేను 10,000 కోట్లు తక్కువే చెప్పాను. 10,000 కోట్లు కూడా దీనికి వాడితే అయిపోతుంది. 6,000 కోట్లే అందులో డిస్కౌంట్. నేను ఇచ్చిన డిస్కౌంట్ తోనే అయిపోయేది మెడికల్ కాలేజ్. వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. ఆరోగ్య శాఖకి బడ్జెట్ కేటాయించడం కన్నా ఎంటర్టైన్మెంట్ శాఖకి బడ్జెట్ కేటాయిస్తాను ఇక ముందట అని చెప్పినటువంటి ఒక సీఎం దగ్గర మనం ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? ఇవాళ అసలు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే 27 అన్నారు కదా. వాళ్ళ ఐటీడీపీలోనో మరి వాళ్ళ అఫీషియల్ దాంట్లోనే ఉంది కదా. ఆ 27 మెడికల్ కాలేజ్ ఎక్కడ తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎంతమంది మెడికల్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చారో ఒక్కసారి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమనండి సార్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడు ఎక్కడ చదువుకుంటున్నాడు సార్? ఇంటర్నేషనల్ లో ఆయనకి సీటు కావాలా? లేకపోతే లోకేష్ బాబు కొడుకు ఎక్కడ చదువుకుంటున్నారు సార్? వాళ్ళు ఇంటర్నేషనల్ లో ఆక్స్ఫర్డ్ లో వాళ్ళు చదువులు అంత అత్యున్నతమైనటువంటి లగ్జరీ చదువులు మీ బిడ్డలకు కావాలి. సామాన్య ప్రజల బిడ్డలు మాత్రం ఒక అందని ద్రాక్ష వల్లే మెడికల్ చదువులు ఉండాలి అనేది మీ కక్ష సాధింపులో భాగం కదా. ఇవాళ ఎప్పుడు ఎందుకో సార్ నాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడు ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్దాం, సిండికేట్లకి అప్పచెప్దాం, ఏంటి వీళ్ళ ఆరాటం ఏంటనేది నాకు అర్థం కాలేదు. ప్రభుత్వ కాలేజీలని తీసుకెళ్లి పీపీపీకి ఇచ్చడం అంటే అసలు పీపీకి ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వడం అనేదే దరిద్రమైనటువంటి ఆలోచన. ఏంటి మీకు చేత కావట్లేదా? మీరు నడపలేరా? పేదరికం ఏం చేయాలనంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తారంట, మెడికల్ కాలేజీలు ఏం చేయాలనంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తారంట. ఎక్కడ సార్ ఇది? నాకు అర్థం అవ్వట్లేదు. సంక్షేమం కూడా వాళ్ళకేనంట. మరి ఇంకా మీరేం చేస్తుంటారు? ఈయన ఒక ఫ్లైట్ లో, ఆయన ఒక ఫ్లైట్ లో, పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్లైట్ లో, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్లైట్ లో తిరిగితే ఏడ్చారు కదా. ఇప్పుడు ముగ్గురికి 3 ఫ్లైట్లు. 3 ఫ్లైట్లు ఖర్చులు తగ్గిస్తే ఇక్కడ అయిపోతుంది కదా 6,000 కోట్లు. ఎంత దరిద్రమైనట్టు పరిపాలన అంటే ఎక్కడైనా కూడా పక్క స్టేట్ వాళ్ళందరూ మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి, మెడికల్ సీట్లు ఇవ్వండి అని చెప్పేసి లెటర్లు రాస్తుంటే మన దరిద్రులు మాత్రం ఏం చేశారనంటే మాకొద్దు, మాకు మెడికల్ కాలేజీలు వద్దు, మెడికల్ సీట్లు వద్దని ఎన్ఎంసీకి లెటర్ రాసినటువంటి చరిత్ర ఎవరిది సార్? ఈ కూటమి ప్రభుత్వంది కదా. అంటే రెడీగా ఉన్న కాలేజీకి వద్దన్నారు. రెడీ అన్ని సిద్ధమైపోయినటువంటి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినప్పటికి ఆల్రెడీ ఆ ఇయర్ అడ్మిషన్స్ అన్ని అయిపోయాయి. ఇప్పుడు దగ్గరగా 70 to 80% కంప్లీట్ చేసినటువంటి కళాశాలకి 6,000 కోట్లు మీరు ఖర్చు చేయలేక మీకు చేతగాక మేము తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకి లేకపోతే మీరు కబ్జా చేసుకోవడానికి ఇప్పటికే మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి నారాయణ వీళ్ళ చదువులోనే జలగ రక్తం ఎలా పీల్స్తుందో అలా పీల్చేస్తున్నారు. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు అమ్ముకోవడానికి జనాల యొక్క పేదోడి యొక్క రక్తం పీల్చడానికి రెడీ అయిపోయి ఉన్నటువంటి వీళ్ళకి ఎంత నిస్సిగ్గుగా రాస్తారు సార్ పేపర్లలో? విషయం ఎవరు జిమ్ముతున్నారు? మీరు జిమ్ముతున్నారా? పేదోడికి చదువద్దా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు, మీరు ఈ ఎలక్షన్ అనేది పేదోడికి పెత్తందారులకి జరగబోయేటువంటి యుద్ధం, ఈ యుద్ధంలో మనం గెలవలరా నాయనా అని చెప్పినా కూడా ఎవరికి అర్థం కాల. ఇవాళ మన కళ్ళ ముందే మన బిడ్డల చదువులు దూరం అవుతుంటే కూడా ఏమి చేయలేకుండా ఇలా డిబేట్లో కూర్చొని మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో వచ్చిందంటే ఇంతకైనా దరిద్రమైనటువంటి పరిపాలన ఇంకెక్కడన్నా ఉందా సార్? మీరు చెప్పండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అనంటే ఎంతకని విషం జిమ్ముతారు సార్? ఎంత జగన్మోహన్ అసలు పులివెందుల్లో మెడికల్ కాలేజ్ లేదా సార్? పులివెందుల్లో మెడికల్ కాలేజ్ పులివెందుల పేరు ఎందుకు చేర్చారు అసలు? ఒకసారి వెళ్ళి చూడమనండి. అంటే మీ కళ్ళు కనిపించట్లేదా? మీ కొత్త మెడికల్ కాలేజీలు 10 ప్రారంభం అవుతున్నాయని ఈనాడు దినపత్రిక రాస్తుంది. అందులో పులివెందులు కూడా. అదే అంటున్నాను సార్, పులివెందులో అంత అత్యద్భుతంగా లోపలికి నిజంగా బ్రదర్ అన్నట్టు లోపలికి వెళ్ళి చూస్తే ఎంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఒక హై టెక్నాలజీతో యూటిలైజ్ చేసినటువంటి అట్మాస్ఫియర్ కనిపిస్తుంటే పులివెందుల పేరు పెట్టారు. సిగ్గుండాలి కదా పులివెందుల పేరు పెట్టడానికైనా కూడా. ఎంత లక్షణంగా అక్కడ చదువుకుంటుంటే ఒకటి సార్, ఈ కూటమి ప్రభుత్వంలో పేద బిడ్డలకి చదువులు దూరం. ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి నడిపించినటువంటి ఆయన పరిపాలన ఎక్కడ మాకొద్దయ్యా మేము చదివించలేం నాయనా మాకు కాలేజీలు వద్దు అని చెప్పేసి ఎన్ఎంసీకి లెటర్లు రాస్తున్న ఈ చేతగాని ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది సార్? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇది గమనించుకోవద్దా?
ప్రతి ఒక్కడికి కల సార్ మెడికల్ నా కొడుకు నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలని. ఎక్కడికో వెళ్ళి ఉక్రెయిన్ లో రష్యాలో వెళ్ళి ప్రాణాలు బిక్కుబిక్కుమని మన పిల్లలు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరమే ఉంది సార్. ఆయన లక్షణంగా 17 కాలేజీలు ఇచ్చారు కదా, వాటిని సర్దుమంచుకొని నిటారుగా మీరు చేసుకోలేక మీ చేతకాని ప్రభుత్వానికి తీసుకెళ్లి పీపీలంట. ఎవరు? మీ బినామీలు. వాళ్ళందరూ కొత్తగా పుట్టుకొని వస్తారు బినామీలు. 100 రూపాయలకి ల్యాండ్ ఇస్తాం, 10 రూపాయలకి ల్యాండ్ ఇస్తాం. ఇవేమన్నా పప్పు బెల్లాలా సార్ అందరికి రాష్ట్రంలో కూర్చొని అందరికి పంచడానికి? డెఫినెట్ గా వీటికి సమాధానం చెప్పే రోజు వస్తుంది. రైట్.